మొత్తము ఏడికెంచి తీసుకొచ్చిండ్రు తమ్మి కోళ్ళని? ఇది బయట హైదరాబాద్ నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ జరిగింది. హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసిండ్రు. మీరు ఈ ఊరోళ్ళేనా లేకపోతే బయట నుంచి వచ్చిండ్రా? బయట నుంచి అంటే ఇక్కడ ఇక్కడోళ్ళే కోయవాళ్ళేనా? కోయలో. ఏం పేరు తమ్మి? కృష్ణమూర్తి. కృష్ణమూర్తి. నువ్వు తమ్ముడు? నరేష్ అన్న. నరేష్. మీరు అంతా ఒకటేనా? ఒకటే. మా బావ. తమ్ముడు ఇప్పుడు ఒక్క కోడి ఎంత పడుతుంది? ఒక కోడి వచ్చేసి 500 అట్లుంటాయి. అంటే బరువు లెక్క నా తమ్మి లేకుంటే గుత్త లెక్క. గుత్తనే. ఎంత బరువని ఉండదు? ఎంత బరువని కిలోన్నర ఉండదు. 500. ఎన్ని తీసుకొచ్చినావు? ఎన్ని పోయినాయి? 1000 కోళ్ళు తెచ్చాం. వాళ్ళు ఒక 10 గల్లే చనిపోయినాయి. అయ్యో, నాటుకోళ్ళు చనిపోవు కదా తమ్మి? అంటే మామూలు రోగాలు అవి ఉంటాయి కదా, అంటే తొక్కుడు ఇట్లా అటు ఇటు తలుగుడు వల్ల పొడుచుకొని చనిపోయింది. ఒక 10 కోళ్ళు అట్లా వేడి అంటే 1000 కోళ్ళు తెస్తే 1000 కోళ్ళు. ఎన్ని అమ్ముడు పోయినాయి? ఒక 50 అట్లా పోయినాయి. ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయి తమ్మి మొత్తం కోళ్ళు? ఇవి ఉంటాయి ఒక 50 అంటే అలా 1050. ఎప్పుడు పెట్టినాము? ఇప్పుడు ఈడ పెట్టిన 3 days అవుతుంది. 3 రోజుల నుండి 50 కోళ్ళు అమ్మినాం. మళ్ళీ ఇవన్నీ ఆడముతావు? ఇక మనం ఎక్కడనే ఉంటాం కాబట్టి యాస్టీస్ గా కంటిన్యూ చేస్తాం. తిరువారం ఉంది కదా, తిరువారం దాకా పోతూనే ఉంటాయి. పోతూనే. మరి హైదరాబాద్కి వచ్చి ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఈడ పెట్టుకొని జాగా కిరాయి కట్టుకొని, ఇది మీదేనా జాగా లేకుంటే కిరాయి? బయట కిరాయి. గిట్టుబాటు అవుతుందా తమ్ముడు? గిట్టుబాటు అంటే దాన్ని బట్టి అది మనం చెప్పలేము. అది ఏ జనం ఎటు వచ్చేది తెలియదు. ఓడుకుంటాడు ఓడుకోనాడు అంతే. ఎందుకంటే ఎక్కువ మామూలు ఈ కోడ్లు ఉంటాయి కదా మీ ఫారం కోడ్లు, అవే కొనుక్కొని కోసేస్తున్నారు అమ్మవారికి కూడా. కానీ ఈ కోడ్లనే పక్కగా పట్టుకొని ఎందుకు వచ్చినావు నువ్వు? ఫారం కోడ్లు తెచ్చుకోవద్దా మరి? అంటే అవి మావి మొత్తం 3 ఫామ్లు. ఫారం కోళ్ళు ఉన్నాయి, బాయిలర్ ఉన్నాయి, ఇది ఒకటి. 3 ఫామ్లు పెట్టాం. ఏడేడున్నాయి? ఇంకోటి అక్కడ మన ఇంగ్లీష్ మీడియం కొంగల్ మడుగు. ఎప్పటి వరకు ఉంచుతారు? తిరువారం దాకా ఉంచి తర్వాత ఏం చేస్తారు? ఇక మామూలుగా జాలాలు లేసుడే. ఎప్పటికీ మనం పెంచుకున్నట్లే జాలు చేసుకొని వస్తారు కదా జాతరకి. ఒకప్పుడు అంటే ఇట్లా మరి జాతరకి వస్తే మళ్ళీ జాతరకే ఉంటుండే తమ్మి. ఇప్పుడు అంత ఆదివారం వచ్చిపోయి డైలీ వస్తున్నారు. డైలీ వస్తున్నారా? జాతరకు వస్తే జాతరకే అనుకుంటుంటే లేకుంటే వారం వారం అనుకున్నా కానీ డైలీ వస్తున్నారంట. పోతుందా తమ్మి? గిరాకీ బాగానే అవుతుంటుందా? ఇక మందిని బట్టి ఉంటది కదా దుకాణం. మొత్తానికైతే మీరు అడిగని తీసుకొని వచ్చిండ్రు. జాతర అయితే బాగా గిరాకీ అయితే గిట్టుబాటు అవుతుంది, జల్దీ గిట్టుబాటు అయిపోతుంది. మళ్ళీ మిత్తులు కట్టకుండా కదా తమ్మి? మనకు తెలుసు కదా పేదోళ్ళు పాపము లేదో 2 రూపాయలు వస్తాయి అనుకొని కోళ్ళన్నీ తీసుకొచ్చి ఇంత కష్టపడి ఎన్ని పెట్టుకొని చేస్తే మంచిగా గిరాకీ అయితే గిట్టుబాటు అవుతుంది. లేకపోతే మళ్ళీ మెల్లగా ఇక అమ్ముకొని అవన్నీ ఒడిసిన దాకా అమ్ముకున్నదే ఉంటుంది. ఫారం ఉన్నది, ఫారంలోనే వేసేస్తాం ఈ గాటర్లు. చూడండి, ముద్దుగా ఆరోగ్యంగా అందంగా చక్కగా ఉన్నాయి. తర్వాత కూర వండుకుంటే కూడా నాటుకోడి కూర రుచి అలాగుంటది, ఫారం కోడి కూర రుచి అలాగుంటది.